ఏంటి సార్ ఏం జరుగుతుంది సార్? చెప్పండి చెప్పండి. అది కాదు, సభ ఎట్లా జరపాలో కూడా ప్రభుత్వానికి నిర్దేశిస్తారా సార్? ఈ సభను ఏం జరపాలి, ఎట్లా జరపాలి అనేటువంటిది గవర్నమెంట్ని గైడ్ చేస్తారా సార్? ఎందుకు లేస్తున్నారు? ఎందుకు వినడానికి ఎందుకు సిద్ధంగా లేరు సార్? చైర్మన్ గారు చెప్పండి చెప్పండి చెప్పండి. మెంబర్స్ హౌస్ ఆర్డర్ లో పెట్టండి సార్. పెడతారు. హౌస్ ఆర్డర్ లో పెట్టండి సార్. ఇప్పుడు కూర్చోండి కూర్చోండి. ప్రభుత్వం ఈరోజు ఈ అంశం మీద సమాధానం చెప్పడానికి ఎంతసేపు అయినా సిద్ధంగా ఉంది. వినడానికి ఓపికగా ఉండండి. రోజులాగా వాకౌట్ చేసి పోవద్దండి. మా రిక్వెస్ట్ ఒకటే, వాకౌట్ చేసి పోవద్దండి. సభ సాంప్రదాయం ప్రకారం మంత్రి గారు మాట్లాడతారు. మీరు ఎంతసేపు మాట్లాడతారో మాట్లాడండి. మా సభ్యులు అంతసేపు మాట్లాడతారు. తర్వాత ప్రభుత్వం రిప్లై ఇస్తుంది. ఎఫ్ఎం గారు మీరు చెప్పేది కరెక్ట్ కాదు. ఎందుచేతనంటే మీకు తెలుసు, ఇందులో షార్ట్ డిస్కషన్ లో మంత్రి గారి స్టేట్మెంట్ ఇవ్వడానికి రూల్ లేదు. మీరు స్టేట్మెంట్ ఇవ్వాలనుకుంటే ప్రభుత్వానికి హక్కు ఉంది, అవకాశం ఉంది. వేరే ఫార్మెట్లో రండి. వేరే ఫార్మెట్లో వస్తే కనుక నేను ఖచ్చితంగా ప్రభుత్వానికి ఆ అవకాశం ఇస్తాను. అంతే తప్ప షార్ట్ డిస్కషన్ అనేది స్టేట్మెంట్కి మంత్రి గారికి కాదు, గవర్నమెంట్కి లేదు. అంచేత ప్రతిపక్షానికి ఫస్ట్ స్టార్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి నేను ప్రతిపక్షానికి ఇచ్చాను. సార్ ఒక్క నిమిషం సార్. తమరు సార్ మంత్రి గారు డిస్కషన్ వద్దండి. గవర్నమెంట్ వర్షన్ వినకపోతే ఎట్లా సార్? తమరు ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. స్టేట్మెంట్ ఇవ్వడానికి గవర్నమెంట్ కి నేను పర్మిట్ చెయ్యను అని. నేను ఒక కమ్యూనికేషన్ చేయనల్లా మీరు రాంగ్. నేను షార్ట్ డిస్కషన్ లో పర్మిట్ చేయను తప్ప ప్రభుత్వానికి స్టేట్మెంట్ ఇచ్చేటటువంటి అవకాశం ఐఎమ్ నాట్ డిబేటింగ్. షార్ట్ డిస్కషన్ లో మీరు ఇవ్వను అని అన్నారు. నేను ఒక కమ్యూనికేషన్ చదువుతాను సార్. I am to inform you that the subject of TTD Laddu Prasadam will be taken up as a short discussion in the Andhra Pradesh Legislative Council on Thursday, 26th day of February